I'll take another example and after that I will tell that example. So, sorry, chudandi. Now I am considering the language L is equal to WCWR. What is this language? What is this language? Anybody? I'm considering a language and we need to construct PDA for this language. So what is this language actually? Palindrome. Yeah. So this is a palindrome. So we need to construct PDA for accepting all palindromes. Okay. So మన దగ్గర ఒక స్టాక్ ఉంది, palindrome string కనుక palindrome అయితే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఐఎమ్ కన్సిడరింగ్ ఏ స్ట్రింగ్ సమ్ ఏబి అండ్ దీనికి palindrome అంటే మిర్రర్ ఇమేజ్ లాగా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఆ మిర్రర్ ఇమేజ్ కి మధ్యలో సి పెడుతున్నారు, ఎందుకంటే అకార్డింగ్ టు ద గివెన్ స్ట్రింగ్ వీఆర్ హ్యావింగ్ సి ఇన్ ద మిడిల్ and after that we are having BA. For example, this is the string. So na దగ్గర ఒక stack ఉంది, I am having a stack and initially it is having Z0. So any idea, anybody have any idea about this? మనం ఎలా చేయొచ్చు? చాలా సింపుల్ థింగ్. మీరు మ్యాథమెటికల్ గా వెళ్ళిపోయి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము అనే అంత కాంప్లికేషన్స్ తీసుకోవద్దు దీంట్లో. జస్ట్ మీ దగ్గర మీకు ఒక స్టాక్ ఇచ్చాను అండ్ ఒక పాలిండ్రమ్ ఇచ్చాను, అది పాలిండ్రమో కాదో చెక్ చేయాలి. అండ్ లెట్ మీ కన్సిడర్ అనదర్ స్ట్రింగ్ విచ్ ఇస్ యాక్చువల్లీ నాట్ ఎ పాలిండ్రమ్. నేను ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, BACAA. ఇంకొక స్ట్రింగ్ కూడా తీసుకున్నాను. సో యాక్చువల్లీ మనకు తెలుసు W1 పాలిండ్రమ్ అండ్ W2 ఇస్ నాట్ ఎ పాలిండ్రమ్. స్టాక్ యూస్ చేసి ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే చిన్న చిన్న, ఐ మీన్ హియర్ ద స్ట్రింగ్ ఈజ్ ఆఫ్ లెంత్ 7 అండ్ W2 ఈజ్ ఆఫ్ లెంత్ 5. సో స్మాలెస్ట్ లెంత్ ఉన్న ఎలిమెంట్స్ స్ట్రింగ్స్ ని మీరు మాన్యువల్ గా చూడంగానే చెప్పేయచ్చు. ఇఫ్ మై స్ట్రింగ్ ఈజ్ ఆఫ్ లెంత్ 100, is it possible to check manually? It is highly impossible. Then by using the stack, is there any better way to finalize whether the given string is a palindrome or not? Anybody? ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. దిస్ ఇస్ నాట్ బిలాంగింగ్ టు ద సబ్జెక్ట్. ఓకే, డోంట్ రిలేట్ అవర్ ప్రాబ్లమ్స్ విత్ ద సబ్జెక్ట్. మనం స్టాక్ యూస్ చేసుకొని ఒక రియల్ టైమ్ లో ఎలా చేస్తాం అనేది ఒక కామన్ సెన్స్ క్వశ్చన్. దాన్ని బేస్ చేసుకొని మనం మూవ్స్ రాసుకుంటాం. దెన్ వీ కెన్ మూవ్ ఇన్ టు ద సబ్జెక్ట్. సో ఎనీబడి కెన్ గివ్ ఎనీ ఐడియా హౌ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? I think many of you know and but hesitating to answer. Otherwise, post responses in chat box. Wrong aina parలేదు, at least your attempt is important. Any guess? మీకు ఫస్ట్ యూనిట్ లో ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పుకొని ఎలా అయితే కొంచెం డిలే అయిందో ఈ యూనిట్ కూడా అలాగే డిలే అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసే కొద్దీ ఒక్కొక్క డిఫరెంట్ వే ఆఫ్ సొల్యూషన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యూనిటే బేసికల్ గా కొంచెం లేట్ అయ్యింది కంప్లీట్ అయ్యేటప్పటికి. మీరు ఇంకా డిలే చేసి దీన్ని ఇంకా లేట్ చేసుకోవద్దు. చక్కగా అంతా అయిపోతే అప్పుడు రివిజన్స్ అవకాశం ఉంటే రివిజన్స్ పెట్టుకోవచ్చు. మీరు కోఆపరేట్ చేస్తే సిలబస్ ఫాస్ట్ గా అయ్యిద్ది. అలాగని నేను పరిగెత్తుకుంటూ లాగించలేను సిలబస్ ని. దట్ ఈస్ నాట్ మై నేచర్. సో మీరు రెస్పాన్స్ అయితేనే మూవ్ అవుతాం, అదర్వైజ్ ఇక్కడే ఆగిపోవచ్చు. మీకు ఎటు కావాల్సిన 3 యూనిట్సే కదా. సో ఎనీ ఐడియా యూ హ్యావ్? రాంగ్ అయినా పర్లేదు, ట్రై చేయండి. చారులత, ఇస్ దేర్? ఉందా క్లాస్ లో చారులత? రేవంత్, ఎనీ ఐడియా యూ హ్యావ్? ఏం చేస్తే మనం కనుక్కోవచ్చు పాలిండ్రమా కాదా అనేది? నిహారిక, ఏంటి ఎవరికి ఐడియా రావట్లేదా ఎలా చేయొచ్చు అనేది? జస్ట్ స్టాక్ ని చూడండి, స్ట్రింగ్స్ ని చూడండి.
ఏస్ బేస్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టాక్‌లోకి పుష్ చేసి ఓకే. సి వచ్చినప్పుడు నో ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేసి నెక్స్ట్ మళ్ళా ఏస్ బీస్ వచ్చినప్పుడు పాప్ చేసేస్తే Almost done. Actually, excellent answer. And your answer is almost done, but little modification. సో ఫస్ట్ నువ్వు చెప్పింది చేద్దాము. ఆ లిటిల్ మోడిఫికేషన్ ఏంటనేది నీకే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ కరెక్ట్ గానే చెప్పావు. ఫస్ట్ ఏస్ బీస్ ఎన్ని వచ్చినా సరే బ్లైండ్ గా స్టాక్ లోకి పుష్ చేయాలి. సో ఫస్ట్ నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ బి వచ్చింది కాబట్టి బిని పుష్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏ వచ్చింది ఏని పుష్ చేస్తున్నాను. నెక్స్ట్ బి ఉంది బిని పుష్ చేస్తున్నాను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సి వచ్చినప్పుడు నో నీడ్ టు డూ ఎనీ ఆపరేషన్, అంటే స్టాక్ పొజిషన్స్ మారవు, యాస్టీస్ అలాగే ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏస్ బీస్ వచ్చినప్పుడు పాప్ చేస్తూ ఉండాలా ఎలాగా? వాట్ ఈస్ ద సెకండ్ హాఫ్ యాక్షన్ ఐ నీడ్ టు టేక్? ఇంతవరకు కరెక్ట్ గానే చెప్పావు, సెకండ్ హాఫ్ కొంచెం మార్చాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి? యా చెప్పమ్మా. మిస్ మ్యాచ్ ఉంటే పాలిండ్రోమ్ కాదు. మిస్ మ్యాచ్ ఉంటే పాలిండ్రోమ్ కాదండి మ్యామ్, నాట్ ఏ పాలిండ్రోమ్. ఏ రెండు అంటే మిస్ మ్యాచ్ అంటే ఏ రెండింటిని కంపేర్ చేయాలి? లాస్ట్ 3 స్ట్రింగ్స్ ని ఫస్ట్ 3 స్ట్రింగ్స్ వెరీ లాస్ట్ ఎస్ అంటే నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ని టాప్ మోస్ట్ స్టాక్ సింబల్ తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే నిహారిక చెప్పింది కరెక్టే, చిన్న కండిషన్ యాడ్ చేయాలి దానికి. తన లాజిక్ కరెక్టే, కానీ చిన్న కండిషన్ ఏది యాడ్ చేయాలంటే బ్లైండ్ గా పుష్ చేయొచ్చు కానీ బ్లైండ్ గా పాప్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. పాప్ చేసే ముందు ఒక కండిషన్ ని మనం కంపల్సరీ ట్యాగ్ చేయాలి. వాట్ ఈస్ దట్ కండిషన్? ఇన్ ద సెన్స్ next input symbol what you have what you get after C, that should be matched with the topmost stack symbol. అలా మ్యాచ్ అయితే పాప్ చేయొచ్చు. మ్యాచ్ అవ్వలేదు అంటే యువర్ స్ట్రింగ్ ఈస్ నాట్ పాలిండ్రమ్. సో నేను W2 కూడా చెక్ చేస్తాను కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ఇస్ B and it is matched with the topmost stack symbol and we can push that. And after that you're having A and it is also matched with the topmost symbol, we can push that. And after that you are having B and it is also matched with the topmost symbol, you are going to push that. And what is the termination condition? How we can reach the final state? Up to this is okay. Next, how we can reach the final state? Niharika? Ma'am? How we can reach the final state after that? Z0 టాప్ మోస్ట్ ఎలిమెంట్ స్టాక్ లో అయినప్పుడు ఇన్పుట్ సింబల్ ఎప్సిలాన్ అయినప్పుడు. Very good. So whenever the entire string is processed and there is no input symbol, అంటే ఏంటి input symbol అప్పుడు epsilon అవుతుంది. And at the same time if you have Z0 in the stack, then we can reach the final state. ఎందుకంటే సపోజ్ నాకు దీని తర్వాత ఏ కూడా ఉందనుకుందాం, అంటే సి కి ముందు బిఏబి ఉంది, సి కి తర్వాత కూడా బిఏబి ఉండి ఏ కూడా ఉంది. యాక్చువల్ గా ఏం చేస్తాం మనం, ఏ వచ్చినప్పుడు నెక్స్ట్ సింబల్ ని పాప్ చేయాలి కాబట్టి Z0 ని కూడా పాప్ చేసేయడము, లేదంటే మ్యాచ్ అవ్వాలిగా, మర్చిపోయాను. ఏ వచ్చినప్పుడు ఇక్కడ మ్యాచ్ అవ్వాలి కదా, ఏ వచ్చినప్పుడు ఇక్కడ Z0 మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అది నాట్ పాలిండ్రమ్. సో ఇక్కడ మ్యాచ్ అయ్యింది, కరెక్ట్ గానే అన్ని పాప్ చేసేసాం సక్సెస్ఫుల్ గా, అది పాలిండ్రమ్ అయితే కనుక ఖచ్చితంగా మనకి లాస్ట్ సింబల్ Z0 ఉంటుంది డెఫినెట్లీ, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అ పాలిండ్రమ్. అండ్ మన ఇన్పుట్ స్ట్రింగ్ అంతా ప్రాసెస్ చేసే టైంకి అంటే ఎప్సిలాన్, if epsilon is there in the input tape, and at that time we should have Z0 at the stack. If that is the case, which means that we have successfully checked that the string is palindrome and now we can eligible to reach the final state. So appudu manam final state ki connect chesesukochu. So same example తీసుకొని దీన్ని చెక్ చేసుకుందాం. W2 ని చెక్ చేద్దాము. So initially I am having Z0 in my stack and what I need to do for this B? Anybody? What I need to do? So yes, we need to push that B into the stack. And next operation enti? Again we need to A ni push cheyaలి. Yes, we need to push A. Yes, we need to push A also. And what is the next symbol? C. So C వచ్చిందంటే లెఫ్ట్ along వదిలేయాలి. Yes. ఆ మూవ్ అంటే స్టాక్ ని డిస్టర్బ్ చేయకుండా, స్టాక్ లో ఆపరేషన్స్, స్టాక్ లో సింబల్స్ ఏం చేంజ్ చేయకుండా ఆ మూవ్ ని మనం వదిలేయచ్చు. నెక్స్ట్ ఏ వచ్చింది, సి తర్వాత ఏ వచ్చింది, ఏం చేయాలి? And before popping we need to check whether these two symbols are equal or not,
మ్యాచ్ అయిన కాబట్టి పాప్ చేసేసాం. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గెటింగ్ ఏ. ఈస్ ద సింబల్ ఇన్ ద ఇన్పుట్ టేప్ ఈస్ మ్యాచ్డ్ విత్ ద సింబల్ ఇన్ ద స్టాక్? No match. No match in the sense the string is not a palindrome. సో ఈ రకంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఈజీగానే ఉంది కదా. అంటే మనం ఒక బేసిక్ ఐడియా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నుంచి తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి మనం మూవ్స్ రాసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ నుంచి మనం మూవ్స్ రాసుకోవాలి. మూవ్స్ రాసేటప్పుడు కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ని ఇమాజిన్ చేసుకుంటూ రాయాలి. మీరు ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏ లో కూడా ఇమాజిన్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చారు కదా. సో ఇక్కడ కూడా మూవ్స్ రాసేటప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్ మనం ఇమాజిన్ చేసుకుంటూ ప్రతి కాంబినేషన్ మ్యాచ్ అయ్యేటట్టుగా. అంటే మీరు ఒక పర్టికులర్ ఎగ్జాంపులే తీసుకుంటే దాంట్లో అన్ని కాంబినేషన్స్ రాకపోవచ్చు, కొన్ని వరకే వస్తాయి. సో అలా మనం రిమైనింగ్ కాంబినేషన్స్ కూడా ఇమాజిన్ చేసుకుంటూ మనం ఎప్పుడైనా సరే మూవ్స్ రాసుకోవాలి. So let us start writing our moves. So if my string is like this, AA, C, otherwise AB, BA అనుకుందాం. AB, BA అనుకుందాం. సో నేను ఇప్పుడు సి తర్వాతవి కన్సిడర్ చేయట్లేదు. ఫస్ట్ అసలు సికి ముందు ఎన్ని మూవ్స్ రాసుకోవచ్చు అనేది దాని మీద ఫోకస్ చేస్తున్నాను. సో ఈ సికి ముందున్న స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎక్స్, ఇది డబ్ల్యూ కదా, ఇది డబ్ల్యూఆర్ ఇది. ఓకేనా? ఇది కదా మన లాంగ్వేజ్. సో ఇప్పుడు నేను డబ్ల్యూ గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడు పుష్ చేయాలి? అంటిల్ సి వచ్చేదాకా మనం ప్రతిదీ పుష్ చేస్తూ ఉండాలి కదా. దానికి మూవ్ ఎలా రాసుకోవచ్చు చెప్పండి? మూవ్ ఎలా రాసుకోవచ్చు? హౌ వీ కెన్ రైట్ అవర్ మూవ్? సో అంటిల్ వి రీచ్ సి వీ నీడ్ టు పుష్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద స్టాక్. ఓకే, ఎనీబడి నాకు ఫస్ట్ మూవ్ చెప్పండి ఎవరైనా. వీఆర్ ఎట్ స్టేట్ Q0, అది కామనే. నెక్స్ట్ ఓకే, అంటే నాకు చూడండి ఒకసారి ప్రతి మూవ్ లో కూడా మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం. వాట్ ఈస్ అవర్ ఇమాజినేషన్ ఇన్ దిస్ పర్టికులర్ మూవ్? వాట్ ఈస్ ఇమాజినేషన్ ఇన్ ద సెన్స్ ఏతోనే స్టార్ట్ అయింది స్ట్రింగ్. అంటే డబ్ల్యూ అనే స్ట్రింగ్ ఏతో స్టార్ట్ అయినప్పుడే కదా, ఏ ఉన్నప్పుడు స్టాక్ లో Z0 ఉండేది. మరి ఇంకొక ఆల్టర్నేట్ ఉందా? అదర్ ఇమాజినేషన్ ఏమైనా ఉందా దీంట్లో? ఏతో స్టార్ట్ అయితే ఇలా రాసుకున్నాం. ఒకవేళ బీతో స్టార్ట్ అయి ఉంటే, అంటే ఏబి అనే స్ట్రింగ్ వస్తే ఇది బాగానే ఉంది. సపోజ్ నా స్ట్రింగ్ ఇలా ఉంది, BACAB ఉండొచ్చా ఇలాగా? బీతో కూడా స్టార్ట్ అయి ఉండొచ్చుగా, అవునా కదా? సో నేను దీనికి ఇంకొక అంటే నేను ఇమాజిన్ చేసుకొని ఏతో స్టార్ట్ అయితే ఈ మూవ్ పనికి వస్తుంది. సపోజ్ నా స్ట్రింగ్ బీతో స్టార్ట్ అయితే బీని కూడా యాస్టీస్ పుష్ చేయాలి కదా. సో వాట్ ఈస్ ద మూవ్ ఫర్ దట్? బీతో స్టార్ట్ అయ్యి Z0 ఉంటే స్టాక్ లో, అంటే ఇనీషియల్ గా ఏతో స్టార్ట్ అయిన స్ట్రింగ్స్ కి ఆ ఫస్ట్ మూవ్ సరిపోతుంది, బీతో స్టార్ట్ అయిన స్ట్రింగ్స్ కి సెకండ్ మూవ్ సరిపోతుంది. సో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ యాక్షన్ ఐ హ్యావ్? I need to push A into the stack. Here also I need to push B into the stack. Okay, what is my next move? అంటే ఫస్ట్ A వస్తే ఎలా రాసుకోవాలి, B వస్తే ఎలా రాసుకోవాలో రాసేసాం. What is my next move combination? దీని పుష్ ఇన్పుట్ లో ఏముండొచ్చు? బీని పుష్ చేయాలి స్టాక్ లో. అయిపోయింది. ఈ యాక్షన్స్ రాసేసుకున్నాం. ఏ వచ్చినప్పుడల్లా ఏని పుష్ చేసాము, బి వస్తే బిని పుష్ చేసాం. నెక్స్ట్ మూవ్ ఏమైనా రాసుకోవాలా? సి దగ్గరికి వెళ్ళిపోవచ్చా? సి వస్తే ఏం చేయాలనే కేసుకి వెళ్ళిపోవచ్చా? ఇంకేదైనా కాంబినేషన్స్ ఉన్నాయా? అంటిల్ వి గెట్ సి ఈ రెండు మూవ్స్ సరిపోతాయా? ఆర్ ఎనీ అదర్ combination we need to consider? Anybody? ఏం లేదు మీకు, somebody, another A and B. Another A and B in the sense stack లో ఇన్పుట్ సింబల్ లో A వచ్చి స్టాక్ లో B రావడమా?
సెకండ్ ఏ అండ్ బీనా? ఓకే, నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. నేను ఇక్కడ రాస్తాను చూడండి. మీరు అన్ని కాంబినేషన్స్ రావాలంటే డిఫరెంట్ స్ట్రింగ్స్ ని ఇమాజిన్ చేసుకోండి చాలు. సపోజ్ నా స్ట్రింగ్ ఇలా ఉంది. ఇఫ్ మై స్ట్రింగ్ ఈజ్ లైక్ దిస్ అంటే ఏంటి, ఫస్ట్ బి వస్తే నేను పుష్ చేయాలి స్టాక్ లో, దానికి ఈ మూవ్ సరిపోతుందిగా. బి వచ్చి Z0 వస్తే నేను పుష్ చేయాలనుకున్నాను, సరిపోయింది. ఇక్కడ ఏముంది, నెక్స్ట్ ఏ ఉంది. సో ఇన్పుట్ సింబల్ లో ఏ వచ్చినప్పుడు స్టాక్ లో ఏముంది ఈ కేసులో స్టాక్ లో ఏముంది, బి ఉంది. అంటే స్టాక్ లో ఆల్రెడీ బి ఉంటే అప్పుడు ఏం చేయాలి, నేను ఇన్పుట్ సింబల్ ఏ వచ్చి స్టాక్ లో బి ఉంటే వాట్ ఐ డు నాట్ ఏబి ఇట్ షుడ్ బి ఏబి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇక్కడ బిని పాప్ చేసేస్తున్నాం. సో పాప్ చేసేసిన దాన్ని మళ్ళీ ఇక్కడ పుష్ చేసేసాం. అండ్ నౌ వీఆర్ ఫ్రెష్లీ పుషింగ్ ఏ ఇంటూ ద స్టాక్. ఆ సీక్వెన్స్ మీరు మర్చిపోవద్దు. యాజ్ ఇట్ ఈజ్ ఇదిగో ఈ రెండు పక్క పక్కన రాసేస్తున్నాం అంతే. అలా గుర్తుపెట్టేసుకోండి కొంచెం బ్లైండ్ గా కావాలంటే. లాజికల్ గా కావాలి అంటే ఫస్ట్ వీఆర్ పుషింగ్ బ్యాక్ దిస్ Z0 అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ పుషింగ్ దిస్ ఏ, అలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మనం ఇంకొక స్ట్రింగ్ ఇమాజిన్ చేసుకొని ఇంకొక కాంబినేషన్ రాసుకున్నాం. ఓకే, బానే ఉంది. నెక్స్ట్ సపోజ్ నాకు ఇలా ఉంది స్ట్రింగ్ ABCBA. సో ఈ స్ట్రింగ్ కి సరిపడా మూవ్స్ మన దగ్గర ఉన్నాయా లేదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రాసిన ప్రతి మూవ్ ప్రతి ప్రాబ్లం కి అన్ని మూవ్స్ హెల్ప్ అవ్వవు. మనం తీసుకున్న స్ట్రింగ్ ని బట్టి అవుట్ ఆఫ్ ఆల్ ద మూవ్స్ వీ హ్యావ్, మనకు తీసుకున్న స్ట్రింగ్ కి సంబంధించిన మూవ్స్ ఉంటే చాలు. ఉన్న ప్రతి మూవ్ ని యూజ్ చేసుకోవాలని లేదు. కానీ మనం మూవ్స్ రాసేటప్పుడు ఎలా రాయాలంటే ఎలాంటి స్ట్రింగ్ ఇచ్చినా ఈ మూవ్స్ సూట్ అయ్యేటట్టుగా రాసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఏ వచ్చింది. సో ఏ వచ్చినప్పుడు స్టాక్ లో Z0 ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ కి మనం మూవ్ రాసుకున్నాం, ఇదే కదా. వీ హ్యావ్ ఆల్రెడీ ఏ మూవ్ విత్ ద కాంబినేషన్ AZ0. ఇక్కడ ఏముంది ఏ తర్వాత, సో ఏ వచ్చింది కాబట్టి మనం ఏని పుష్ చేసేసాం. అండ్ ఆఫ్టర్ ఏ వీఆర్ హ్యావింగ్ బి. సో వాట్ ఈస్ ద టేప్ సింబల్ హియర్? బి. And what is the stack symbol at this example? ఈ ఎగ్జాంపుల్ ఏ అంటే బి ఇన్పుట్ లో వచ్చి ఏ స్టాక్ లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది కదా. దానికి ఏమైనా ఇంతకు ముందు మనం మూవ్ రాసుకున్నామా? దెర్ ఇస్ నో మూవ్ విత్ దిస్ కాంబినేషన్. సో దీనికి కూడా మనం రాసుకోవాలి. దట్ మీన్స్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబుల్ కాంబినేషన్స్, ఆల్ ద పాసిబిలిటీస్. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని రాసుకున్నాం అనుకోండి, దానికి సూట్ అవ్వని స్ట్రింగ్ ని ఏమైనా తీసుకుంటే మనకి దానికి ఈక్వలెంట్ మూవ్ ఉండదు. So that is not good anamata. We need to consider all possible cases. Similarly, suppose నాకు string ఇలా ఉంది AABCBAA. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే A ఫాలోడ్ బై A వచ్చింది. ఈ ఫస్ట్ A వచ్చినప్పుడు స్టాక్ లో పుష్ చేస్తాం. ఈ సెకండ్ A వచ్చినప్పుడు, సో my input symbol is J and what is the stack element at this situation? A. అంటే ఏంటి, ఈ ఏ కాంబినేషన్ కూడా ఒక మూవ్ రాసుకోవాలి. ఈస్ దర్ ఎనీ మూవ్? ప్రీవియస్లీ వీ డోంట్ హ్యావ్, దట్స్ వై వీ నీడ్ టు రైట్ దట్ ఆల్సో. సో Q0 A. Similarly, you can write a move on if at all the input symbol is B and the stack topmost symbol is also B. For that also we need to write the move. So here B. So total 6 moves we are having before touching the C. సి అనే సింబల్ ని టచ్ అవ్వక ముందే మనం అన్ని కాంబినేషన్స్ ని ఇమాజిన్ చేసుకొని 6 మూవ్స్ రాసుకున్నాం. అంటే చూడండి ఒకసారి, ఏ వచ్చి అంటే ఇనీషియల్ గా ఏ వచ్చినా పుష్ చేస్తున్నాం, ఇనీషియల్ గా బి వచ్చినా పుష్ చేస్తున్నాం. వెల్ అండ్ గుడ్. ఓకే, నెక్స్ట్ ఏ వచ్చి అంటే ఇన్పుట్ లో ఏ ఉండి టేప్ సింబల్ ఏ ఉండి స్టాక్ లో బి ఉన్నా పుష్ చేస్తున్నాం. టేప్ సింబల్ లో బి ఉండి స్టాక్ లో అంటే వీఆర్ గోయింగ్ టు పుష్ ఫర్ ఆల్ ద combinations. There is no restriction until you get C. You can push for all the combinations. There is no restriction. Okay, so input symbol lo A undi stack lo B unna push chestunam. Input symbol, if your input symbol is B and the stack symbol is A, then also we need to push. If the input symbol is A and the stack symbol is also A, then also push. If the input symbol is B and the stack symbol is also B, then also you can push the symbols into the stack. So అన్ని కాంబినేషన్స్ మనం రాసేసుకున్నాం. ఆఫ్టర్ దట్ whenever we reach the సింబల్ C,
సో ఈ కాంబినేషన్స్ అని రాసేసుకున్న తర్వాత at one fine moment you can reach the symbol C, right? So నేను I'm still at state Q0 and my input symbol is C. What may be the topmost symbol of the stack? Z0. A, ma'am. ఓనా A, ma'am. ఏ Z0 ఎలా వస్తుంది రేవంత్? మనము పుష్ చేయడం అన్ని పుష్ చేసేసాక కదా సి దగ్గరికి వెళ్తాము. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఈ స్ట్రింగ్ ఉంది, ఈ స్ట్రింగ్ లో మనం ఏం చేస్తున్నాము, ఇనీషియల్ గా Z0 ఉంది, ఫస్ట్ బి వచ్చింది పుష్ చేసావు, ఈ స్ట్రింగ్ గురించి మాట్లాడుతున్నాను. తర్వాత ఏ వచ్చింది పుష్ చేసావు, ఇప్పుడు సి వచ్చింది నీకు ఇన్పుట్ సింబల్, నెక్స్ట్ సి ఉంది. ఎలా చూసుకున్నా సి వచ్చినప్పుడు ఇక్కడ ఏవో కొన్ని సింబల్స్ ఉంటాయి కానీ Z0 అయితే ఉండదు కదా, ఎందుకంటే మనం సిని రీచ్ అయ్యామంటేనే కొన్ని ఎలిమెంట్స్ ని ఆల్రెడీ పుష్ చేసి ఉంటాం స్టాక్ లో, అవునా కదా? Z0 ఒక్కటే ఉన్నప్పుడు అంటే ఇనీషియల్ గా సి వచ్చే కేసుని మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. అంటే సపోజ్ సిఏ అనో లేదంటే ఉట్టి సీనో, ఇది పాలిండ్రమ్ కింద మనం తీసుకోవట్లా. వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఏ పాలిండ్రమ్. సో సి ఈస్ ఫిక్స్డ్ హియర్. సికి ముందు సికి తర్వాత స్ట్రింగ్స్ పాలిండ్రమ్ ని రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా ఉండాలి. సో సి ఇనీషియల్ గా ఉండి స్టాక్ సింబల్ Z0 ఉండే కేసు అసలు ఉండదన్నమాట మనకి, ఓకేనా? సో ఇక్కడ సి వచ్చినప్పుడు ఏ వచ్చే పాసిబిలిటీ ఉంది, అండ్ ఇంకా ఏదైనా అదర్ పాసిబిలిటీ ఉందా? బి వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. అది కూడా ఎలా ఉందో కూడా చూద్దాం ఒకసారి. సపోజ్ ఈ స్ట్రింగ్ కి, ఈ సేమ్ స్ట్రింగ్ కి తీసుకుంటే BACAB. సో ఆల్రెడీ మనం Z0 ఉంది, సారీ ఆల్రెడీ Z0 ఉంది, బిని పుష్ చేసాం, ఏని పుష్ చేసాం, ఇప్పుడు సి వచ్చింది. సో సి వచ్చినప్పుడు టాప్ మోస్ట్ సింబల్ ఈ ఎగ్జాంపుల్లో ఏ ఉంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, సమ్ BABCBA అనుకుందాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ Z0 ఉంటుంది, ఏని పుష్ చేసాం, బిని పుష్ చేసాం, సి వచ్చింది. సి తర్వాత టాప్ మోస్ట్ సింబల్ బి ఉంది, సారీ ఇక్కడ కదా స్టాక్ లో కదా చూడాలి, స్టాక్ లో టాప్ మోస్ట్ సింబల్ బి ఉంది. సో అలా సి వచ్చినప్పుడు స్టాక్ లో టాప్ మోస్ట్ సింబల్ ఏ అయినా రావచ్చు, బి అయినా రావచ్చు. ఈ రెండిటికి మనం రాసుకోవాలి. బోత్ సినారియోస్ వీ నీడ్ టు కన్సిడర్. 2 కేసెస్ ని, అంటే అన్ని పాసిబుల్ కేసెస్ ని మనం కన్సిడర్ చేస్తూ మూవ్స్ రాయాలన్నమాట. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? వాట్ వీ నీడ్ టు డూ వెన్ ఎవర్ యూ గెట్ సి, just we need to leave the move as it is. So we can change the state and you can leave the move as it is. అంటే ఎందుకు నేను A and B ఇక్కడ రాస్తున్నాను చెప్పండి? why I am mentioning A here? ఇక్కడ A ఎందుకు రాశాను? anybody? Because we pop A, ma'am. Yeah, LHS లో ఫస్ట్ మనం A ని పాప్ చేసేసాం, కానీ మనం ఏమనుకుంటున్నాము, సి వచ్చినప్పుడు వీ డోంట్ మేక్ ఎనీ చేంజెస్ టు ద స్టాక్. కాబట్టి పాప్ చేసేసిన దాన్ని మళ్ళీ పుష్ చేసేస్తే స్టాక్ విల్ బి ద సేమ్ యాజ్ ద స్టాక్ విల్ బి రిమైన్ ఇన్ ద ప్రీవియస్ పొజిషన్. దట్స్ వై వీఆర్ పుషింగ్ ద ఏ, అండ్ సిమిలర్లీ ద సేమ్ రీజన్ బికాస్ ఆఫ్ దట్ వీఆర్ పుషింగ్ బి హియర్. ఓకే, సో సి వచ్చింది, స్టేట్ మార్చాము, క్యూలో ఏ వస్తే ఏలో అలా ఉంచేసాం, బి ఉంటే బి ఉంచేసాం. నెక్స్ట్ ఇప్పుడు Q1 అనే స్టేట్ లో ఏ వచ్చింది. వాట్ విల్ బి ద టాప్ మోస్ట్ స్టాక్ సింబల్? అంటే సి తర్వాత ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ ఉంది, ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే బి ఉంది. అంటే ఈ రెండింటికి మనం మూవ్స్ రాసుకోవాలి. Q1 అనే స్టేట్ లో సి తర్వాత ఎలిమెంట్ ఏ అవ్వచ్చు, బి కూడా అవ్వచ్చు. దెన్ వాట్ విల్ బి ద టాప్ మోస్ట్ ఎలిమెంట్? టాప్ మోస్ట్ ఎలిమెంట్ స్టాక్ లో ఏదై ఉండొచ్చు. ఫర్ పాలిండ్రమ్ ఓన్లీ వీ నీడ్ టు రైట్ ద మూవ్. స్ట్రింగ్ కనుక పాలిండ్రమ్ అయితే టాప్ మోస్ట్ ఎలిమెంట్ లో ఈ మూవ్ ఉంది కదా, ఈ సిచ్యువేషన్ లో ఇన్పుట్ కనుక ఏ ఉంటే, ఇన్పుట్ సింబల్ లో ఏ ఉంటే టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏదై ఉండొచ్చు. వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ సింబల్ ఇన్ ద స్టాక్? ఇట్ షుడ్ బి ఏ. ఎందుకంటే మనకి ఇన్పుట్ సింబల్ టాప్ మోస్ట్ సింబల్ మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అయితేనే మనం పాప్ చేయాలి. సో హౌ టు పాప్ ఇట్?
వాట్ ఐ నీడ్ టు Epsilon. yes epsilon means we are doing nothing. ఇక్కడ ఆల్రెడీ మనం పాప్ చేసేస్తున్నాం. వన్స్ పాప్ చేసేసాం కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ గా మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ఎనఫ్. సిమిలర్లీ హియర్ what is the topmost symbol? What should be the topmost symbol if the input symbol is b? B, ma'am. Exactly, this should B. be b. There is no other way. So here also we need to pop. Okay na? అంటే ఏ వచ్చి రెండు ఏస్ మ్యాచ్ అయినా బీస్ మ్యాచ్ అయినా మనం పాప్ చేస్తున్నాం. సో let us consider an example and let us just use these moves whether we are getting the acceptance for that example or not. ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకుందాం, ఏ బి some a c. What should be the string here? a b a. చాలా పెద్ద స్ట్రింగ్ తీసుకున్నాను, దీన్ని చెక్ చేద్దాం ఒకసారి. సో వాట్ ఈస్ ద ఇనిషియల్ స్టాక్ సింబల్ z0. నెక్స్ట్ లెట్ మీ రైట్ ద మూవ్ నెంబర్స్ సో దట్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో 10 మూవ్స్ ఉన్నాయి మన దగ్గర. z0 ఉంది ఇనిషియల్ గా, and this is the input symbol we are going to process. Next, what is the move we need to take now? Which move we need to consider? First move. అంటే ఇనిషియలీ స్టాక్ లో z0 ఇనిషియల్ సింబల్ ఏ అయి ఉండి స్టాక్ లో z0 ఉంటే ఫస్ట్ మూవ్ ప్రకారం మనం పుష్ చేయాలి. సో అకార్డింగ్ టు దట్ we are going to push that into the stack, and the next element is b. సుప్రియ ఉందా ఒకసారి చెక్ చేయండి. సింధు, సుప్రియ ఉందా చూడు ఒకసారి క్లాస్. మేడం అవునా, ఇప్పుడు చెప్పినా అన్న ఈ ప్రాబ్లం అంతా నువ్వే సాల్వ్ చేయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? అవర్ నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ is b and the topmost stack symbol is a. Which move we need to consider? సుప్రియ తెలుసా తెలీదా చెప్పు, తెలియకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. తెలిస్తే ఆన్సర్ చెప్పేసి. తెలియదు మ్యామ్. ఒకసారి చూడు, టాప్ మోస్ట్ నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ బి ఉంది, టాప్ మోస్ట్ సింబల్ ఏ ఉంది. సో బి ఏ అనే కాంబినేషన్ లో ఉన్న మూవ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ బిఏ కాంబినేషన్ లో ఏముంది, ఈ రెండు చూసుకోవాలన్నమాట. ఎల్హెచ్ఎస్ లో సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ చూసుకోవాలి. సో బిఏ కాంబినేషన్ లో ఫోర్త్ మూవ్ ఉంది, చూసావా? అనిపిస్తుంది నీకు? ఇప్పుడు ప్రస్తుతానికి మూవ్స్ ఎలా సెలెక్ట్ చేయాలో చూడు. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పినప్పుడు మూవ్స్ ఎలా రాసుకోవాలో విను క్లాస్. అర్థమైందా? సో ఇక్కడ బిఏ కాంబినేషన్ లో మనకి ఫోర్త్ మూవ్ ఉంది. సో అకార్డింగ్ టు ఫోర్త్ మూవ్ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు పుష్ దట్ బి ఇన్ టు ద స్టాక్. సో స్టాక్ లో బి ని కూడా పుష్ చేయాలి. నెక్స్ట్ సుప్రియ, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ వేర్ హ్యావింగ్? ఏ మ్యామ్. సో నెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ is a, and what is the topmost symbol, topmost stack symbol? ఏ మ్యామ్. ఓయ్, స్టాక్ లో టాప్ మోస్ట్ సింబల్ ఇది బి మ్యామ్. బి. సో ఇన్పుట్ సింబల్ ఏ ఉంది, టాప్ మోస్ట్ సింబల్ బి ఉంది. ఏ మూవ్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇందా చెప్పాను కదా ఎలా చేసుకోవాలో. స్టాక్ సింబల్ ఏ ఉంది, టాప్ మోస్ట్ సింబల్ బి ఉంది. అంటే ఏబి కాంబినేషన్ లో ఉన్న మూవ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏబి కాంబినేషన్ ఎక్కడుంది? థర్డ్ మ్యామ్. Third move. So according to the third move, we need to push A into the stack. So I'm again pushing A into the stack. What is the next input symbol? బి మ్యామ్. B. And what is the next move? ఫోర్త్ మూవ్ మ్యామ్. Yes. ఎందుకంటే నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ B ఉంది అండ్ నెక్స్ట్ టాప్ మోస్ట్ సింబల్ A ఉంది కాబట్టి BA కాంబినేషన్. So according to the fourth move, we need to push B into the stack. So again నేను B ని కూడా స్టాక్ లో పుష్ చేస్తున్నాను. And Supriya, what is the next input symbol I'm having? బి మ్యామ్. Yes. What is the next move? సిక్స్త్ మూవ్ మ్యామ్. Sixth move. Why? Because we are getting the combination like BB. So BB combination lo sixth move undi, and according to that we need to push B into the stack. So B ni kuda stack lo push cheyali. And C1 unda ikkada Joshita.
నిహారిక ఒకసారి చూడు, జోష్తో ఉందా? ఎస్ మ్యామ్. జోష్తో నెంబర్ నాకు తర్వాత పంపించు మళ్ళీ, నేను ఆబ్సెంట్ ఇచ్చేసుకుంటాను ఈ క్లాస్కి. అక్షయ్ ఇస్ దేర్? Yes, ma'am. నెక్స్ట్ చెప్పండి ఏం చేయాలి? ఆఫ్టర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ వి హ్యావింగ్? A, ma'am. We have to push A into the stack. Yes. So according to which move we need to push A? Step 4, ma'am. Step 3 కదా. ఇన్పుట్ సింబల్ A ఉండాలి, స్టాక్ లో టాప్ మోస్ట్ సింబల్ B ఉండాలి. దట్ ఈస్ మూవ్ 3. ఓకే. So according to move 3 we need to push A into the stack. Okay. What is the next input symbol, Akshay? C, ma'am. Next input symbol is C. And the topmost stack symbol is A. So what is the move we need to follow? We skip the next move to A, ma'am. Yes. According to which move? మనం స్కిప్ చేయాలి, స్టాక్ పొజిషన్ ని చేంజ్ చేయకూడదు. ఏ మూవ్ ప్రకారం మనం వెళ్ళాలి? Step 7, ma'am. సెవెంత్ మూవ్. సో సెవెంత్ మూవ్ ఏం చెప్తుంది? whenever you are having C in the input symbol, whenever you are having A in the topmost symbol, what we need to do is we just leave the stack as it is and we need to change the state also. So ఇప్పుడు దాకా కూడా మనం Q0 అనే స్టేట్ లో ఉన్నాం. So at this point we need to change the state to Q1. So we are at Q1 now. So let us assume that this is the finite control mission. So we are at Q1. From Q0 to Q1 we have changed our state and we need to leave the stack as it is. And next, what is the next input symbol after C? Anybody? What is the next input symbol after C? A, ma'am. A. So what is the move? We have to pop the A from stack. Yeah, that is the action. And before expressing the action, we need to identify the move first. ఎందుకంటే మనం ఫ్రెష్ గా ఇప్పుడు ప్రాబ్లం చేసాం కాబట్టి మనకు గుర్తుంటుంది. అంటే సి తర్వాత ఏ వచ్చినా సరే మ్యాచ్ అయిందో లేదు చూసుకొని పాప్ చేయాలనేది మనకు గుర్తుంటుంది. బట్ వీ నీడ్ టు గో బ్లైండ్లీ, వీ నీడ్ టు గో త్రూ ద మూవ్స్. మనకి లాజిక్ ప్రకారం ఇక్కడ వెళ్ళకూడదు, మన ఇమాజినేషన్స్ ప్రకారం వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే సపోజ్ మనకి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ మ్యాచ్ అయింది, మనం పాప్ చేసేసాము, కానీ దానికి కరెస్పాండింగ్ మూవ్ ఇక్కడ రాయలేదు అనుకోండి, మీరు రాంగ్ గా డిజైన్ చేసినట్టు అయింది. ఓకేనా? సో వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఏ మిషన్, అండ్ మిషన్ ఏం చెప్తుందో ఇప్పుడు అలాగే చేయాలి. మన బ్రెయిన్ ఇక్కడ వాడకూడదు. ఎందుకు అంటే మన బ్రెయిన్ యూజ్ చేసి మూవ్స్ రాసేసాం. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ యూ హ్యావ్ టు పుట్ ఆన్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ మూవ్. So after that, when you are going to process a string, blindly you need to follow the move. ఎందుకు మూవ్స్ నే ఫాలో అవ్వాలి అంటే నీకు తెలుసు లాజికల్ గా సి తర్వాత ఏ వస్తాయి, ఇక్కడ ఏ మ్యాచ్ అయింది కాబట్టి పాప్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరస్పాండింగ్ మూవ్ దీంట్లో రాసుకోవడం మర్చిపోయారు అనుకోండి ఎగ్జామ్స్ లో. సో ఇక్కడ దానికి కరస్పాండింగ్ మూవ్ లేదు కాబట్టి మీరు సరి చేసుకుంటారు మిస్టేక్ ని రెక్టిఫై చేసుకుంటారు. That's why one should have to identify the move first for every action, and after that based on the move, according to the move what it says, we need to do that. Okay, so C తర్వాత A వచ్చింది and topmost symbol A ఉంది. So what is the move we need to follow here? Q1 state లో ఉన్నాం మనం. అంటే move 5 ఫాలో అవ్వాలా, move 9 ఫాలో అవ్వాలా? 9, ma'am. 9 or 5? ఇక్కడ ఏ ఉన్నాయి, ఇక్కడ కూడా ఏనే ఉంది. ఏ మూవ్ ఫాలో అవ్వాలి మరి? Move 9, ma'am. Move 9. Why? Because we are in state Q1, not in state Q0. So according to move 9 we need to pop the topmost element. So మనం ఈ topmost element ని పాప్ చేసేసాం. And next topmost element ఇక్కడ B ఉంది అండ్ నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ కూడా B నే ఉంది, మ్యాచ్ అయింది. సో దానికి సంబంధించిన మూవ్ ఏముంది? What is the move equivalent to it? ఏముంది? At state Q1. Last Move 10. Step 8, ma'am. Step 10. ఇక్కడ రెండు బీస్ వచ్చినాయి కదా, ఇన్పుట్ సింబల్ B ఉంది, టాప్ మోస్ట్ సింబల్ కూడా P నే ఉంది. సో దట్ ఈస్ move 10. According to move 10 we need to pop that B.
సో అలా అకార్డింగ్ టు ద మూవ్స్ 9 and 10, ఎందుకంటే ఈ రెండు ఏంటి సి వచ్చిన తర్వాత Q1 అనే స్టేట్ లో రాసుకున్న మూవ్స్. సో ఈ 9 and 10 ప్రకారం వాటిని ఫాలో అవుతూ మనం ఈ మ్యాచ్ అయిందో లేదో చూసుకోవడం. బికి బి మ్యాచ్ అయింది కాబట్టి పాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ మ్యాచ్ అయింది పాప్ అవుతుంది. నెక్స్ట్ బి మ్యాచ్ అయింది పాప్ అవుతుంది. నెక్స్ట్ ఏ కూడా మ్యాచ్ అయింది కాబట్టి అకార్డింగ్ టు ద మూవ్స్ 9 and 10 వీఆర్ గోయింగ్ టు పాప్ ఆల్ ద ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫైనల్ సిచ్యువేషన్ ఐఎమ్ హ్యావింగ్? వాట్ ఈస్ ద నెక్స్ట్ మూవ్ ఐ నీడ్ టు టేక్? ఎనీబడి? 10th move. 10th మూవ్ ఏం చెప్తుంది? అకార్డింగ్ టు ద 10th మూవ్ ఇన్పుట్ సింబల్ ఇస్ బి. ఇక్కడ మనకి సింబల్స్ అన్ని అయిపోయినాయి. we have done with all the symbols and అన్ని పాప్ చేసేసాం కూడా. సో నెక్స్ట్ ఈ స్టేట్ లో ఏ మూవ్ తీసుకోవాలి? ఆర్ we need to write any extra move? No. ఈ కండిషన్ అసలు మూవ్ రాసామా లేదంటే ఇప్పుడు రాయాలా? రాసాం 10th move. According to the 10th move, what is the input symbol? Epsilon. Input symbol ఏంటి 10th move ప్రకారం? రేవన్ B ma'am. B ma'am. మనకి ఇన్పుట్ సింబల్స్ అన్ని అయిపోయినాయిగా, బి ఎక్కడ ఉంది? మరి 10th మూవ్ ఎలా ఫాలో అవుతాం? మూవ్ రాయాలి. ఎస్, ఎందుకంటే మనం ఇందాక ఫైనల్ స్టేట్ కి మూవ్ రాసుకోలేదు. సో ఇలాంటి మిస్టేక్స్ అన్ని కూడా మీరు ప్యూర్లీ మూవ్స్ ని బేస్ చేసుకొని మీరు స్ట్రింగ్ ని ప్రాసెస్ చేస్తేనే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకొక మూవ్ రాసుకోవాలి. వీఆర్ ఎట్ విచ్ స్టేట్ ఫైనల్లీ? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ప్రెసెంట్ Q1 లో ఉన్నాం. సో Q1 అండ్ వాట్ ఈస్ ద ఇన్పుట్ సింబల్ ఇన్ ద ఇన్పుట్ టేప్? Epsilon. సో దెర్ ఈస్ నో, అంటే అన్ని సింబల్స్ అన్ని ప్రాసెస్ అయిపోయినాయి కాబట్టి empty, and emptiness is represented with epsilon. And what is a symbol in the stack? Z0. Z0. So the stack symbol is Z0. And what is the action we need to take? What is the equivalent action? Q1 comma Z0. Q1 comma, Final statement. yeah. Q1 suppose ఫైనల్ స్టేట్ రాస్తున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రింగ్ ఎంటీ అయిపోయింది, ఇక్కడ Z0 ఉంది అంటే వీఆర్ ఎలిజిబుల్ టు రీచ్ ద ఫైనల్ స్టేట్ అండ్ వీ కెన్ మేక్ ద Z0 యాజ్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ ద మూవ్. ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ద PDA by accept in the way that you want to accept the string by empty, sorry, final state. So మనకి రెండు రకాల యాక్సెప్టెన్స్ ఉన్నాయి, యాక్సెప్టెన్స్ బై ఎంటీ స్టాక్, యాక్సెప్టెన్స్ బై ఫైనల్ స్టేట్. సో యాక్సెప్టెన్స్ బై ఫైనల్ స్టేట్ ప్రొసీజర్ ద్వారా మనం స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే, అలాంటి PDAని డిజైన్ చేయాలనుకుంటే ఈ మూవ్ రాసుకోవాలి. ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెప్ట్ ద స్ట్రింగ్స్ బై ఎంటీ స్టాక్, అప్పుడు ఏం చేయాలి? విహారిక చెప్పినట్టు Q1 అలాగే ఉంచాలి, కానీ Z0 ఉంచకూడదు, ఎందుకంటే we need to make the stack empty. So to make the stack empty we need to pop that. కాబట్టి ఇలా రాసుకుంటే మూవ్, this is the move for the PDA which is going to accept the strings by empty stack. Empty stack ఉన్నప్పుడు ఫైనల్ స్టేట్ ని రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు, స్టాక్ ని ఎంటీ చేసి చూపించాలి. సో దిస్ ఇస్ ద దీస్ ఆర్ ద రెస్పెక్టివ్ మూవ్స్. అండ్ దీనికి డయాగ్రామ్ కూడా మీరు గీసేసేయండి, లాస్ట్ క్లాస్ లో చూపించాను కదా దీనికి డయాగ్రామ్ ఎలా గీయాలనేది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చి నేను అప్పుడు మీ హోంవర్క్ చూస్తాను, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. లెట్ మీ గివ్ అనదర్ ప్రాబ్లమ్ ఫర్ హోంవర్క్. A పవర్ m, B పవర్ m, C పవర్ n అరేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ అది రాసుకోండి. లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు A పవర్ m, B పవర్ m. నేను లాస్ట్ క్లాస్ లో ఇచ్చింది ఇది కాదు కదా సింధు? కాదు కదా, ఒక్క నిమిషం, లెట్ మీ క్రాస్ చెక్ లాంగ్వేజ్ వన్స్ అగైన్. A power m, B power m and C power n, where this we already know.
same dialogue. M is greater than or equal to 1 and N is greater than or equal to 1. So this is the language, and construct the PDA push the automata for this language. So మ్యామ్ అది homework ఇచ్చారు మ్యామ్. ఏమా ఈ సమ్ హోంవర్క్ ఇచ్చారు మ్యామ్. హోంవర్క్ ఇచ్చింది ఏంటి ఇదేనా? ఏ పవర్ ఎం, బి పవర్ ఎం, సి పవర్ ఎన్. మరి ఇప్పుడు సింధు కాదని పవర్ ఎన్ని ఇచ్చారు మ్యామ్? ఏ పవర్ ఎన్ని ఇచ్చారు మ్యామ్? ఇది ఇచ్చినట్టున్నా. నేను ఫస్ట్ మొన్న చెప్పిన ప్రాబ్లం ఏంటి మీ క్లాస్ లో? మీ క్లాస్ లో చెప్పిన ప్రాబ్లం ఏంటి? నేను ఫస్ట్ చెప్పింది ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ బీస్ మ్యామ్, ఫాలోడ్ బై. అదొకే. దాని తర్వాత ఒకటి చెప్పాను, అదేంటి? దాని తర్వాత ఒకటి ఆపేసాం మ్యామ్, తర్వాత చెప్తాను. అవును దానికి అవును ముందు అవునవును. నెక్స్ట్ ప్రాబ్లము దాని తర్వాత ఈ ప్రాబ్లం మాకు హోంవర్క్ ఇచ్చారు మ్యామ్. ఏ పవర్ ఎన్ క్లాస్ లో చెప్పింది ఏ పవర్ ఎన్, బి పవర్ ఎం, ఏ పవర్ ఎన్ మ్యామ్. ఓకే, ఇది క్లాస్ లో చెప్పాను. నేను హోంవర్క్ ఏమి ఇచ్చాను? పైసమ్ హోంవర్క్ ఇచ్చారు మ్యామ్. ఇదే ఇచ్చానా? ఎస్ మ్యామ్. కాదు మ్యామ్, ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్, సి పవర్ ఎన్ని ఇచ్చారు? ఏ పవర్ ఎమ్, బి పవర్ ఎన్, సి పవర్ ఎం ఇచ్చాను కదా. ఇది ఇచ్చినట్టున్నాను నేను. లేదంటే ఒక పని చేయండి, ఎలా అయినా 3 ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో. సో ఇది సింధు నువ్వు చెప్పేది ఇదేనా? ఏ పవర్ ఎమ్, బి పవర్ ఎన్, సి పవర్ ఎన్, సి పవర్ ఎమ్. ఓకే, సో మీరు ఈ ఒక నిమిషం, లెట్ మీ అసైన్ సమ్ నెంబర్స్. దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2. ఆల్రెడీ 1 హోంవర్క్ చేసిన వాళ్ళు 2 చేసుకొని రండి నెక్స్ట్ క్లాస్ కి. సెకండ్ ప్రాబ్లం హోంవర్క్ చేసిన వాళ్ళు ఫస్ట్ ప్రాబ్లం చేసుకొని రండి. ఓకే కదా? ఇస్ దర్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్? ఇప్పుడైతే స్క్రీన్ షేర్ చేయించట్లేదు. ఆ 2 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో చేయించేస్తాను. క్లారిటీ వచ్చిందా? ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? అంటే ఏది చేసినా పర్లేదు, అన్ని ఒకే ప్యాటర్న్, కానీ దానికి అర్థమయ్యే కొద్దీ మీరు కొంచెం దాని మీద గ్రిప్ వస్తూ ఉంటది. సో 1 ఆల్రెడీ చేసిన వాళ్ళు 2 చేయండి హోంవర్క్. సెకండ్ ప్రాబ్లం చేసిన వాళ్ళు ఫస్ట్ ప్రాబ్లం చేయండి. ఓకేనా? ఇస్ దర్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్? Shall I quit the class? Is there any doubts to ask? లేదంటే ఇంకో ప్రాబ్లం కూడా ఇవ్వనా? ట్రై చేస్తారా? ఇంకొక ప్రాబ్లం కూడా ఇస్తాను, ట్రై చేయండి. చేసిన వాళ్ళు చేయండి, నేను ఒకవేళ రాకపోతే నేను చెప్తాను క్లాస్లో. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయిపోతే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇలాంటిదే ఇంకొకటి ఇస్తాను. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా మీరు సక్సెస్ఫుల్ గా చేయగలిగితే, ఓకే, ఇది కూడా చేయగలిగితే ఇంకొకటి కూడా చేయండి. యాక్చువల్గా ఇది కూడా మీరు చేయగలిగే ప్రాబ్లమే. ఏ పవర్ ఎన్, మీరు నన్ను మళ్ళీ అడగద్దు, క్లాస్ అయిపోయాక ఇదేనా కాదా అని అడగద్దు, నాకు గుర్తుండట్లేదు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా బుక్ లో. సో నేను మీకు ఏది ఇచ్చాను నేను నోట్ చేసుకోవట్లేదు, ఇక్కడే కొంచెం కేర్ఫుల్ గా నోట్ చేసుకోండి. ఏ పవర్ ఎన్, బి పవర్ ఎం, అగైన్ సి పవర్ ఎం, డి పవర్ ఎన్. మీరు ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. అది కంప్లీట్ గా చక్కగా వచ్చింది, దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవనుకుంటే ఈ థర్డ్ ప్రాబ్లం కూడా ట్రై చేయండి. వేర్ ఎన్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఎం ఈస్ గ్రేటర్ దెన్, సేమ్ ఈ కండిషన్స్ దీనికి కూడా. కానీ ఇది మీరు చేయగలిగే ప్రాబ్లమే. ఏ పవర్ ఎన్, బి పవర్ ఎం, సి పవర్ ఎం, డి పవర్ ఎన్. జస్ట్ ఒకసారి ఒక వ్యూ చూద్దాము 2 ప్రాబ్లమ్స్ మీద. ఇంకొక 1 minute టైం ఉంది కాబట్టి జస్ట్ ఎలా చేయాలి అనేది ఒక బ్రాడ్ గా ఒక ఐడియా తీసుకొద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇది ఎలా చేసి ఉంటారు? ఫస్ట్ ఏస్ వచ్చినప్పుడల్లా ఏం చేశారు? ఇక్కడ కండిషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఏస్ నెంబర్ ఆఫ్ బీస్ ఈక్వల్ గా ఉండాలి, సీస్ ఎన్ని వచ్చినా పర్లేదు. సో ఇక్కడ ఏస్ వచ్చినప్పుడు ఏం చేశారు? ఫాస్ట్ గా చెప్పండి నాన్న, టైం అవుతుంది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు స్టాక్ యూజ్ చేసి? చెప్పాలి, చేసిన వాళ్ళు చెప్పండి, లేదంటే నేను నేమ్స్ పిలిస్తేనే రెస్పాండ్ అవుతారా? నాకు అర్థం కావట్లేదు. చక్కగా చేస్తే చెప్పండి,
How you are going to solve this problem? Wow. Is my voice is audible to you or not? I'm going to leave this class.